ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 23వ తారీఖు 2026. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, మనమందరము గుడ్ ఫ్రైడేకు చాలా దగ్గరగా ఉన్నాం కదా. శుభ శుక్రవారం లేదా యేసు ప్రభువును సిలువ వేసిన దినం అని ఆచరించే దినానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి సిలువపై యేసు ప్రభువు పలికిన 7 మాటల గురించి ధ్యానించుకుందాం. ఇది మొదటి మాట. నిజమైన క్షమాపణ సిలువపై కనిపిస్తుంది. యేసు తనను సిలువ వేసిన వారిని మాత్రమే కాదు, మనం చేసిన అనేక పాపాల నిమిత్తము మనందరినీ కూడా క్షమించారు. మనం ఎంత మంచి వారమో మనకందరికీ తెలుసు కదా. మన నీతి ఎంత గొప్పదో మనకు తెలుసు, మన విలువ మనకు తెలుసు. కానీ ఆయన విస్తారమైన దయతో మనలో ప్రతి ఒక్కరిని క్షమించారు. కాబట్టి మనకు తప్పు చేసిన వారిని లేదా మనల్ని బాధపెట్టిన వారిని మనం నిజంగా క్షమిస్తున్నామా? అదే ప్రశ్న మనల్ని మనము అడుక్కోవాలి. కొంతమంది మన జీవిత కాలంలో మరచిపోలేని గొప్ప నష్టాన్ని కలిగించి ఉంటారు. అవును, అది మరచిపోలేని నష్టము, భయంకరమైన వేదనకు మనల్ని గురి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు మనల్ని క్షమించినట్లు మనం కూడా వారిని క్షమించాలి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొకసారి తండ్రి, మా శత్రువులను క్షమించే గొప్ప గుణం మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ శిలువ త్యాగం ద్వారా తండ్రి మేము మిమ్మల్ని చూసి నేర్చుకునేటట్లు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, చేసిన భయంకరమైన గాయాన్ని, నష్టాన్ని మరచిపోలేనిదిగా ఉన్నప్పటికీ కూడా ప్రభా, మేము ప్రభా వారిని హృదయపూర్వకంగా క్షమించే బుద్ధి మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ వారమంతటా మీరు ముందుండి నడిపించండి తండ్రి. మరి శుభకార్యములు చేసేవారికి సహాయం చేయండి. అస్వస్థతగా ఉన్న మా శరీరాలను స్వస్థపరచండి తండ్రి. పుట్టుక దినము, పెళ్లి దినం జరుపుకోబోతున్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఇటువంటి అనేక దినములు వాళ్ళు జరుపుకొనిలాగా సహాయం చేయండి ప్రభా. తండ్రి, ప్రతి పనులు మీరే విజయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకరినొకరు క్షమించండి. ఈ వారమంతా మీకు యేసు ప్రభు తోడయుండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.